అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రికి మీ అందరికి జై బాబాలు, ధన్యవాదములు. ఇప్పుడు మనం మణిరత్నాలు ఓల్డ్ శ్రీకాకుళం వారి ఆన్లైన్ సహవాస్ జరుపుకుంటున్నాము. ముందుగా కార్యక్రమంలో భాగంగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని లలితా సుందరి గారు పాడి బాబా వారిని ఆహ్వానించాలని కోరుతున్నాను. జై బాబా అండి లలితా సుందరి గారు. జై బాబా. లలితా సుందరి గారు జై బాబా. నాకు సాంగ్ ఇచ్చినట్టున్నారు. సాంగ్ ఉంది కానీ మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారని అది పేరు ఎవరికి ఇవ్వలేదు. ఆన్లైన్ లో ఆన్లైన్ బాబాలో ఎవరు లేరా? ఎవరున్నారు? లలిత కుమారి గారు ఉన్నారు. వద్ద జయబాబా నేను పాడనా? మీకు సాంగ్ ఉంది, పాడతావా? ఎట్లయినా సరే. లలిత కుమారి గారు మీరు పాడండి నమో మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार. नमो मेरु बाबा अवतार नमो देव देवा. नमो मेरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा. महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा. इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव. भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन. नमो मेरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపు, అవ్యయ మోక్షంబను గ్రహింపు. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి లలిత కుమారి గారు. జై బాబా. మీరు ప్రార్థనా గీతంతో బాబా వారిని కార్యక్రమానికి ఆహ్వానించారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు సంకీర్తనలు. మొదటగా లలిత సుందర్ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय.
పరమపితా శుభచరిత పాహి 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 అహరహముని తలపులకు తొలి గెలుపు అహరహముని తలపులకు తొలి గెలుపు తలపున ఎదను తాండవించితివి తలపున ఎదను తాండవించితివి అహరహముని తలపులకు తొలి గెలుపు పిలుపునాకేలనుచు దరికి వస్తుంటావు పిలుపునాకేలనుచు దరికి వస్తుంటావు కనులతో మాట్లాడి కథలు చెప్పుకుంటావు ప్రేమ తనువున నింపి తరలిపోతుంటావు మరల వచ్చే వరకు తాళమని అంటావు మరల వచ్చే వరకు తాళమని అంటావు అహరహముని తలపులకు తొలి గెలుపు మరలిపోయిన నిన్ను మరువలేని మనసు మరలిపోయిన నిన్ను మరువలేని మనసు వివిధ ఊహలలోన సతమతము అయింది తలచుకొని నీ మాట అల్లడిల్లెను చాలా తలచుకొని నీ మాట అల్లడిల్లెను చాలా జాలిగా నీ కొరకు వేచియున్నది బాబా జాలిగా నీ కొరకు వేచియున్నది బాబా అహరహముని తలపులకు తొలి గెలుపు నిన్ను తెలియగలేది అజ్ఞతను మన్నించు కల్మషము తొలగించి కరుణలను కాపాడు నిత్య సహచరునిగా సంచరించుము నాతో నిత్య సహచరునిగా సంచరించుము నాతో నైజమును మార్చుకొను మార్గమును చూపించు నైజమును మార్చుకొను మార్గమును చూపించు అహరహముని తలపులకు తొలి గెలుపు తలపున ఎదను తాండవించితివి అహరహము నీ తలపులకు తొలి గెలుపు
అహరహము నీ తలపు తలపులకు తొలి గెలుపు పరమపితా శుభచరిత పాహి 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 అవతార్ మెహర్ బాబా की जय बाबा। జై బాబా అండి. లలిత సుందరి గారు, మీరు చక్కని సంకీర్తన మనందరికీ పరమపిత అయిన ప్రియతమ తండ్రిని కొలుస్తూ చక్కని సంకీర్తన వినిపించారు. మీకు ధన్యవాదములు. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. जय बाबा वरना జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की నా మనసు మందిరాన ఉండిపోతామా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావు తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావు చూపులో చూపే కలిసిందో నీ చూపులో గడిసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులో గడిసిందో తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన పోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలోనని ధ్వనించే రాగాలు నాకు తెలియవని నాలోనని ధ్వనించే కమ్మని పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు కమ్మని పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు నాదమే గోత్రంతో పాటలను పాడమన్నావు నాదమే గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా నిన్ను విడలి బ్రతుకాయే మరచిపోలే
మమతాయే నిన్ను విడని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు కోర్కలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు మెహరు నాదమై నిండిపోయావు మెహరు స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా చక్కని చెప్పండి విజయలక్ష్మి గారు. నేను పాడతాను ఒక పాట. పాడండి. జై బాబా పుష్పలత గారు, మీరు చక్కని సంకీర్తన అంతే చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబాలు, ధన్యవాదములు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత డిఆర్కే శ్రీను గారు సిద్ధంగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలవన్న ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలవన్న ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. నిలబడతారండి? వినిపిస్తుంది వినిపిస్తుంది, పాడండి. ప్రేమ అవతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమ అవతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఏనాడు ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమించే ఎదులందు నిలిచింది ప్రేమించే ఎదులందు నిలిచింది ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలబందు ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. తీర్థాలు తిరిగిన యజ్ఞాలు యాగాలు చేయించిన దైవ గుణం పోదు నైజ గుణం పోదు దైవ గుణం రాదు. తీర్థాలు తిరిగిన యజ్ఞాలు యాగాలు చేయించిన దైవ గుణం పోదు దైవ గుణం రాదు నైజ గుణం పోదు. ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలబందు ప్రేమతో కోరుకో నీవు. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడే నిలిచాడు సోదరా మెహరంటూ స్మరణలో ఉండే మెహర్ శ్రీ అవుతావు చిటికలో మెహరంటూ మెహర్ స్మరణలో ఉంటే చిటికలో అవుతావు మెహర్ శ్రీగా. ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలబందు ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమ ఒకటే మనకు మెహరునికి గలబందు ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సిద్ధేశ్వర గారు. థ్యాంక్స్ అండి అందరికి జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు, మీరు మేస్త్రి సంకీర్తన చక్కగా పాడారు. మీకు జై బాబాలు. ఇప్పుడు డిఆర్కే సంకీర్తన చేయండి. జై బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. నీ మాటే వేదముగా
మనలేని మనుషులము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. వ్యాకులము వలదంటే ఆనందం వరిచాము. వ్యాకులము వలదంటే ఆనందం వరిచాము. కోరికలు ఏలంటే సంతృప్తే విడిచాము. కోరికలు ఏలంటే సంతృప్తే విడిచాము. ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము. ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము. కపటమది తప్పంటే ఆ ఒకటే చేసాము. కపటమది తప్పంటే ఆ ఒకటే చేసాము. ఇన్నున్నా మెహరంటూ క్షణము గడిపేము. ఇన్నున్నా మెహరంటూ క్షణము గడిపేము. నిన్ను వీడి మనలేము మెహరశ్రీ హృదయేశ. నిన్ను వీడి మనలేము మెహరశ్రీ హృదయేశ. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు, మీరు చక్కని సంకీర్తన అంతే చక్కగా పాడి వినిపించారు మా అందరికీ, బాబా వారికి. మీకు ధన్యవాదములు. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయండి. నెక్స్ట్ పద్మావతి గారు రెడీగా ఉండండి. जय बाबा सिद्धलक्ष्मी जय बाबा अवतार मेहर बाबा की जय. जय बाबा ने अवतार मेहर बाबा की जय. జాము వేలలో నిన్నే తలచెదను అసూలే బాసే వేళ నన్ను మరువకు. అసూలే బాసే వేళ నన్ను మరువకు. తొలి జాము వేళలో తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. నా మనసు నా తనువు నా జీవితము. నా మనసు నా తనువు నా జీవితము. నీ సేవలో నేను తరింపవరమింపు. నీ సేవలో నేను తరింపవరమింపు.
తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా ఆ నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు పెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు తొలి జాము వేళలో నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరు దారి చూపాలి నా దారి నిన్ను చేరు దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి నన్ను మరువకోయి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మా సిద్ధలక్ష్మి గారు జై బాబా జై బాబా అండి అప్పారావు గారు. మనకు బాబా చక్కని హామీ ఇచ్చారు. అదేమిటంటే మనము తుది గడియలలో తలుచుకుంటే మీకు జన్మంటూ ఉండదని చక్కని హామీ ఇచ్చారు. కానీ ఆ టైంలో గుర్తుండాలంటే మనము ప్రతి క్షణం బాబా వారిని స్మరించుకోవాలనే చక్కని సంకీర్తన మీరు మళ్ళీ ఒకసారి తెలియజేశారు. చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి గారు ఒక సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము మెహరు దర్శనము జన్మ సార్థకము ప్రేమతో సహజీవనము ఆ మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము దర్శించినను కనుల తనిపై కవితల నెలరించాయి భావరాగములు పొందిన మనసుకు సుఖ శాంతులుని చాయి సుందర వదనుని సత్య సుబోధలు సుందర వదనుని సత్య సుబోధలు అందరికీ అందాలి ఆ మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు
నా గానమునకు జీవము నీవనే తెలిసిన వారింకెవరు ప్రేమతో నిన్ను సేవించిన వారలు ప్రేమతో నిన్ను సేవించిన వారలు దివ్య ప్రేమను దెదరు ఆ మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము అవధులు లేని ఆనందముని సన్నిధి పొందితి స్వామి అవతులు లేని ఆనందముని సన్నిధి పొందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభగడియలు నేనెటు తెలుపుదు తండ్రి ఆస్వాదించిన ఆ శుభగడియలు నేనెటు తెలుపుదు తండ్రి మధుసూదనుని మధుర సూతులు మధుసూదనుని మధుర సూతులు పలుమారు కీర్తింప ధన సంపదలు నీవే కదా ధన్యము నాయి జన్మా నది సాగరమును నేడు కలసినది నది సాగరము నేడు కలసినది తనను తానే మరచినది ఆ మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము మెహరు దర్శనము జన్మ సార్థకము మెహరు దర్శనము జన్మ సార్థకము ప్రేమతో సహజీవనము ఆ మనసున ఎవరిని ఆశించితివో ఆ ప్రభురాక సుదినము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి లక్ష్మణ్ గారు జై బాబా జై బాబా అండి పద్మావతి గారు. మధుసూదన్ గారు రాసిన చక్కని సంకీర్తన అంతే చక్కగా పాడి మీరు వినిపించారు. మీకు ధన్యవాదములు. ఇప్పుడు మనకు బుక్ రీడింగ్ కు సమయం అయింది. శర్మ గారు మీరు బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుచున్నానండి. जय मेहर बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ప్రతి బుధవారం కూడా అవకాశాన్ని బట్టి బాబా ఇచ్చిన సమయంలో త్వమేవ శరణం మా అందరికి నీవే రక్ష ఈ పుస్తకం మళ్ళా డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు సంకలనం చేశారు. ఇవన్నీ కూడా బాబా సశరీరంగా ఉన్నప్పుడు బాబాతో జరిగిన విషయాలు మండల సభ్యులతో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా దీంతో క్రోడీకరించి ఒక బుక్లెట్ లో మనకు అందించారు. దాన్ని మనం చదువుకుంటున్నాం. కిందటి వారం ఎక్కడున్నామంటే 1950 అక్టోబర్ 7వ తారీఖున అష్టపలకం చదివించిన రోజు గురించి చదువుకోవడం జరిగింది. ఆ అష్టపలకంలో ఆ రోజు రాత్రి 11:30 దాకా భజనలు కవ్వాలి పాటలు రికార్డు బాబా ఆలకించారు. రాత్రి 11:45 యూరిచిన్ ఇంగ్లీష్ లో ప్రభుస్తుతి పఠించారు. బాబూజీ హిందీలో ప్రభుత్వం చదివారు. ఈ ప్రార్థనలు పూర్తి చేసరికి అర్ధరాత్రి దాటింది. మండల సభ్యులందరూ బాబాతో కలిసి ఆయన బస చేసిన గ్రాఫ్టన్ బంగ్లాకి వెళ్ళారు. ఆ మాదిరిగా బాబా 1954 అక్టోబర్ 7వ తేదీన అష్టపలకం వదిలిపెట్టేశారు. అప్పటి నుంచి అవతారుని
మౌన సంభాషణ ఎలా కొనసాగిందో ఆయన ప్రేమికులందరికీ తెలుసు. ఈ మృదు మధుర క్షణాలు స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ ప్రతి బాబా సెంటర్లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకోవాలనుకోవడం అభిలషణీయమని చదువుకోవటం జరిగింది. ఈరోజు 69వ ఎపిసోడ్ అక్షర పలకంపై బాబా ఇచ్చిన ఆఖరి సందేశం. 1954 సెప్టెంబర్లో బాబా మెహరాబాద్లో ప్రత్యేక సహవాస్ నిర్వహించారు. ఆ సహవాసులో బాబా తన ఫైనల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత సహవాసీలందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళాక బాబా త్వరలో తన దేహం వదిలేస్తున్నారని, 3 అంతులు ప్రపంచం వినాశనానికి గురి కాబోతోంది అంటే బాబా చెప్పారంటూ ఆ నోట ఈ నోట అన్నట్లు వదంతులు షికారు చేశాయి. మన దేశంలో అయితే కొన్ని ప్రాంతీయ భాషా పత్రికలు ఈ వార్తని పతాక శీర్షికలో ప్రచురించాయి. దాంతో బాబా త్వరలో దేహత్యాగం చేస్తున్నారన్న పుకారు దావానల్లా మన దేశంలో అలాగే పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాపించింది. హమీర్పూర్ జిల్లాలోని బాబా కేంద్రాలు 24 గంటలు ఏకనామం నిర్వహించాయి. బాబా దేహం వదిలిపెట్టరాదని ప్రార్థించారు. బాబా ప్రేమిక ప్రపంచంలో ఆనాడు ఒక వింత వాతావరణం నెలకొంది. అమెరికా, యూరప్ దేశాలలో ఉన్న బాబా కేంద్రాల నుండి ఎందరో ప్రేమికులు ఆందోళనతో సతారాలో ఉన్న బాబాకు కేబుల్స్ పంపారు, సుదీర్ఘ లేఖలు రాశారు. వీరందరి అనుమానాలు పటాపంచలు చేసేలా 1954 అక్టోబర్ 8న ఈ క్రింది సందేశం బాబా ప్రేమికులందరికీ పంపారు. బాబా ఈ సందేశాన్ని తన అక్షర ఫలకంపై 1954 అక్టోబర్ 7న డిక్టేట్ చేయడం జరిగింది. అక్షర ఫలకంపై అవతారుడు రాసిన ఆఖరి సందేశం ఇదే. ప్రతి బాబా ప్రేమికుడు హృదయలో అనుక్షణం స్మరించుకోవాల్సింది ఈ మధుర సందేశం. ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అక్షర ఫలకంపై బాబా ఆఖరి సందేశం ఏమని ఇచ్చారంటే, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను, మీకు దూరంగా ఎన్నడూ ఉండను. నేను గతంలో ఉన్నాను, వర్తమానంలో ఉన్నాను, అలాగే భవిష్యత్తులో కూడా శాశ్వతంగా నేను మీతోనే ఉంటాను. మీకు ఈ నిజం బోధపడేందుకే నేను మీ నుండి బాహ్య సంబంధాన్ని తెలుసుకున్నాను. ఇలా అంతర్గతంగా ఒకరికొకరు సంబంధం కలిగి ఉండటం ద్వారా త్వరలో సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఓ నా ప్రేమికులారా, నేను మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను సృష్టించిన ఈ సృష్టి మీద నాకున్న ప్రేమ వల్లనే నేను ఈ భూమిపైకి వచ్చాను. నా భౌతిక దేహ త్యాగం గురించి నేను చేసిన ప్రకటనతో మీరేమీ చింతించవద్దు. అంతేకాదు, నా దైవీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించండి. మీరు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. మీరు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. మీరు ఈ విధంగా అధైర్యపడితే నేను మీకు అప్పగించిన గొప్ప కార్యాన్ని ఎలా నెరవేరుస్తారు? కాబట్టి ధైర్యంగా ఉండండి. నా దైవీ సంకల్పాన్ని నెరవేర్చడానికై నా సత్యప్రేమ సందేశాన్ని నలుదిశలు అందరికీ వ్యాప్తి చేయడానికి నడుం బిగించండి. ప్రపంచంలోని ప్రతి మారుమూలలో ప్రతి చంటిబిడ్డ నోటి నుండి వెంబడి బాబా 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 అని నా నామస్మరణ ఉచ్చరింప చేయండి. నా ప్రేమ జ్వాలలలో వారి అజ్ఞానం కాలి బూడిదయ్యేలా కృషి చేయండి. అందరూ సమిష్టిగా కలిసి రండి. సమాజంలో సత్యం, ప్రేమ, నిజాయితీ స్థాపనలో నా ఇచ్ఛను నెరవేర్చేలా నా విశ్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులుగా ఉండండి. నా పట్ల నా సత్యప్రేమ సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. లార్డ్ మెహర్ వాల్యూమ్ 6 పేజ్ నంబర్ 3269 to 3270లో ఉంది ఈ సందేశం. ఈ విధంగా బాబా అక్షర ఫలకంపై తన చివరి సందేశాన్ని బాబా ప్రేమికుడికి అందించడం జరిగింది.
బాబా విద్యార్థులకు ఇచ్చిన సందేశం 70. నేటి యువత రేపటి నేత. ప్రతి విషయానికి చిన్న మొదలు ఉంటుంది. చిన్న విత్తనమే చెట్టుగా పరిణతి చెందుతుంది. చిన్న వాగు నదిగా, చిన్న బిడ్డ మనిషిగా పెరుగుతారు. వారి జీవితంలో తాము నేర్చుకున్న పాఠాలను యువకులై వినియోగించలేకపోతారు. కానీ వారు మనిషిగా పెరిగిన తర్వాత కూడా ఆధ్యాత్మిక విషయంలో అతడు ఇంకా పసివాడిగానే ఉండిపోతాడు. ప్రపంచమనే ఈ చిన్న బడి నుంచి పెరిగిన అతనికి ఆధ్యాత్మిక విషయాలను బోధించటానికి ఒక స్కూల్ కావాలి. మనిషి అనేక జన్మల నుండి బాధ, సంతోషం, ఆనందం, విచారం, మంచి చెడు, సంపద, పేదరికం అనే ద్వంద్వ భావాలనే అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. మనిషి తన నిజమైన ఆత్మస్వరూపాన్ని కనుగొనుటకు సాగే ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగుతుంది. నిస్వార్థ సేవ, ప్రేమల ద్వారా పిలచేష్టలైన ద్వేషము, దురాశ, కోపము నుండి విముక్తి పొందుతాడు. ఆధ్యాత్మిక అధ్యయనంలో ధైర్యము, మనోనిశ్చయము కలవాడు మాత్రమే అనేక స్థాయిలను దాటి జయము పొందగలరు. చదువు సంధ్యలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా దారి చూపుతారో అలాగే ఇక్కడ కూడా సద్గురువు ఆధ్యాత్మిక మార్గంలో అరుదైన భగవతత్వానికి దారి చూపుతారు. కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. దాని కొరకు మీరు ఆ సద్గురు కృపకు పాత్రులు అవ్వాలి. ఆయన ప్రేమను పొందుటకు అర్హతను సంపాదించాలి. కావున మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకండి. ప్రాథమిక క్రమశిక్షణ ఆత్మశోధనకు కావలసిన క్రమశిక్షణకు దారి చూపిస్తుంది. ఇతరులను జయించడం కంటే మిమ్ములను మీరు జయించినట్లయితే ప్రపంచాన్ని జయించిన వారవుతారు. దానికి సులభతరమైన మార్గము దేవుని ప్రేమించుటయే. మీ తోటి వారిని ప్రేమించుట ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి. ప్రతి జీవిలోనూ వస్తువులోనూ ఉన్న భగవంతుణ్ణి చూడటం మొదలు పెట్టండి. ప్రతిఫలాన్ని ఆశించకుండా దానం చేయండి. కీర్తిని ఆశించకుండా సేవ చేయండి. భగవంతుడు అన్నింటిలోనూ అంతటా నిండి ఉన్నాడు. అన్నింటికన్నా ఆయన మీలోనే ఉన్నాడు. ప్రపంచం కొరకు మీరు లేరు, మీ కొరకు ప్రపంచం ఉంది. ఈ విషయం మనకు ఒక చక్కని చీమ కథ ద్వారా బహిర్గతమవుతుంది. ఒక చీమ ఆకుపై తేలియాడుతూ ఒక చిన్న వాగును దాటడానికి ప్రయత్నించింది. మధ్యలో గాలి వలన ఆ ఆకు తిరగబడింది. అప్పుడు ఆ చీమ, సాయం చేయండి, ఈ ప్రపంచం అంతా మునిగిపోతోంది అని అరవసాగింది. అది విన్న ఒక కప్ప, ఏమిటి, నువ్వు మునిగిపోతున్నావు కానీ ఈ ప్రపంచం కాదు అంది. అందుకు చీమ, సరే అనుకో, నేను మునిగిపోయిన తర్వాత ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు కదా, కాబట్టి నా వరకు నేను మునిగిపోతే నాతో ప్రపంచం కూడా మునిగినట్లే అంది చీమ. అలాగే మొత్తం ఉనికి అంతా నీలోనే ఉంది. నీలో ఉన్న భగవంతుణ్ణి కనుగొనాలి. దేవుణ్ణి కనుగొనడం అనేది నిజమైన కనుక్కోదగినట్టి సంపద. నేను మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. భగవంతుణ్ణి ప్రేమించండి, తద్వారా ఆయనను తెలుసుకోండి అని బాబా విద్యార్థులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. తర్వాత మెహర్ బాబా ఇక్కడ ఉన్న బాబా ప్రేమికులందరికీ అష్టపలకంపై ఆఖరి సందేశం ఇచ్చారు. తర్వాత బాబా విద్యార్థులకు ఈ విధంగా సందేశం ఇచ్చారు. ఇప్పుడు మెహర్ బాబా యువతకు ఇచ్చిన సందేశం ఏమిచ్చారో చూద్దాం. ప్రేమ, సేవ మీ జీవిత పరమావధి కావాలి. ప్రేమ తత్వం జీర్ణించుకోమని బాబా యువతీ యువకులకు చెప్పేవారు. సేవాభావం అలవర్చుకోమనేవారు. యువతకు ప్రేమ, సేవ తమ జీవిత పరమావధి కావాలని బాబా పలుమార్లు హెచ్చరించారు. యువతరాన్ని వెన్నుతట్టి మేల్కొల్పుతూ గంపడెంత ఆశ, వర్కలు
పరుగులు తీసే శక్తి, సామర్థ్యం ఇవి యువకుల సొత్తు. బాదరబందీ లేని జీవితం వాళ్ళది. వాళ్ళ ఊహలకి ఆలోచనలకి పగ్గాలు లేవు అనేవారు. రేపు ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి, విజయం మన సొత్తు కావాలి అని వీళ్ళూరే యువత కార్యదీక్ష ఎలా ఉంటుంది? యువత కార్యదీక్షకి ఎప్పుడు రెడీనే. అన్నింటినీ వదిలిపెట్టి రమ్మని పిలిపిస్తే వెంటనే స్పందిస్తారు. ముందు వెనుక చూడకుండా కదిలి వస్తారు అని బాబా యువత మనస్తత్వానికి అడ్డం పట్టారు. కొత్తగా సత్యాన్వేషణ బయలుదేరిన ఇంతే వీళ్ళు. అయినా ఆ ప్రేమ శక్తి మహిమ అటువంటిది. మరి అలాగే కొత్తగా ఏ అంశంపైనైనా ఆసక్తి పుట్టిన ఆ మత్తులోనే అంతే వాళ్ళ స్పందన కూడా అలాగే ఉంటుంది అని బాబా యువతీ యువకుల మనస్తత్వాన్ని చక్కగా భాష్యం చెప్పారు. కొత్తగా సత్యాన్వేషణకి బయలుదేరిన వీళ్ళు యువత ఇలాగే ఉంటారు. అయినా ఆ ప్రేమశక్తి మహిమ అటువంటిది. మరి అలాగే కొత్తగా ఏ అంశం పైన ఆసక్తి పుట్టినా ఆ మత్తులోనూ అంతే వాళ్ళ స్పందన ఇలాగే ఉంటుంది అని బాబా యువతీ యువకుల మనస్తత్వానికి చక్కని భాష్యం చెప్పారు. ఈ సుగుణాలు యువకుల సొత్తు అని పుష్పలంగా ఉంటాయి. వాళ్ళలో ఇవి లేకపోతే జీవితం నిస్సారంగా నిస్తేజంగా మారుతుందని వ్యాఖ్యానించారు బాబా. అయితే ఇంతటితోనే సరిపెట్టుకోకండి, మరి ఇంకొన్ని లక్షణాలు నేర్చుకోండి అని యువతీ యువకులకు హితవు చెప్పారు. వాటి వైనం వివరించారు. వాటి అవసరం ఏమిటో ఇలా తెలియజేశారు. మీలో ఎన్నో మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాను కదా, వాటి వల్ల మీకు మేలు కలగాలంటే మీరు ఒక పని చేయాలి అని బాబా అన్నారు. అది ఏమిటి? మరి కొన్ని సుగుణాలు అలవర్చుకోవటం. నేను చెప్పబోయే సుగుణాలు యువతలో అరుదుగా కనిపిస్తాయి కాబట్టి అన్నారు బాబా. ఇంతకు ఈ విలక్షణమైన సుగుణాలు ఏమిటని కదా మీ ప్రశ్న. పాఠక మహాశయ, అయితే వినండి. బాబా వారి మాటల్లో ఆశ, ధైర్యం, ఉత్సాహం, వివేకం ఇవి యువతకు అవసరం. ఆ శక్తికి ధైర్యం తోడై ఊపిరిపోయాలి. అతను ఆశని ఆ శక్తికి ధైర్యం తోడై ఊపిరిపోయాలి. ఆశని చెక్కు చెదరనీయకూడదు. మరి ధైర్యం ఆషామాషిగా ఉండకూడదు. చిన్నపాటి భంగపాటికి బెంబేలు పడని మనస్థైర్యం అవసరం. చిన్న చిన్న భంగపాట్లకి బెంబేలు పడకూడదు అంటున్నారు. దానికి సరైన మనస్థైర్యం కావాలి. లేకపోతే ఉత్సాహానికి వివేకం తోడు కావాలి. అలానే సహనం కూడా. సహనం దేనికి? పడిన శ్రమకి తగ్గ ఫలితం వచ్చే వరకు ఓపికగా ఎదురు చూడటం కోసం సహనం కావాలి. ఈ సహన శక్తి వివేకం వల్లనే వస్తుంది. కళ్ళ ముందు కనిపించే వాస్తవాన్ని కాదనకూడదు. అలా అని బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ కనే కలలని త్రోసపూసనక్కరలేదు. ఈ రెండింటి మధ్య, కలలకి వాస్తవానికి మధ్య పొంతన సాధించాలి. దేదీప్యమానంగా వెలుగొందుతున్న మీ భగవత్ ప్రేమ మరింత కావాలి. మీ వివేచనా శక్తి వల్ల, తార్కిక దృష్టి వల్ల అని బాబా సెలవిచ్చారు. ఇంకో మాట కూడా చెప్పారు బాబా. గత కొంతకాలం అంటే చేదు కషాయంలా భావించకండి. గతకాలం అంటే చేదు కషాయంలా భావించకండి. వర్తమానం చూసి జుగుప్స పెంచుకోకండి. అది మంచి పద్ధతి కాదు అని హితవు చెప్పారు. గతం జరిగిపోయేదాన్ని చేదు కషాయంలా భావించకూడదని, అలాగే వర్తమానానికి చూసి జుగుప్స పెంచుకోకూడదు అని బాబా చెప్పారు. ఇటువంటి దృక్పథం పాతకాలమన్నా నేటి తరమన్నా వెగటు ఎందుకు ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకి బాబానే స్వయంగా సమాధానం చెప్పారు. ఆశయ సాధనలో లీనమైతే అంతే మరి అన్నారు. ఇంతకు ఈ ఆశయ సాధన ఏమిటి? భగవత్ సాక్షాత్కారం కదా. మరి ఆ ప్రయత్నంలో గతంలో ఓ చెడ్డ కలలా కనిపించడం సహజం. వర్తమానానికి
దూరంగా పారిపోవాలనుకోవటము అతి సహజమే. పెద్దల మాటలు శుద్ధులు కాబట్టి పెద్దలు అందించిన వారసత్వపు విలువల్ని గౌరవించండి, పాటించండి అని బాబా యువతరానికి స్పష్టం చేశారు. సత్య దర్శనమే ధ్యేయంగా పెట్టుకోమన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు. మీరు కొన్ని విలువల్ని నమ్ముతారు, ఫలానా పద్ధతులు బాగుంటాయి అనుకుంటారు. మరి ప్రపంచం మీ నమ్మకాల మేరకి నడుస్తున్నట్లుగా అది కనపడకపోవచ్చు. వెంటనే మీకు ప్రపంచం అంటేనే వెగటు పుడుతుంది. ప్రపంచాన్ని ఉద్ధరించాలని కదా ఈ తపన. అందువల్ల ఏమవుతుంది? మీకు సంతోషం, ఆనందం కరువైపోతాయి. హాయిగా జీవించడం మీ హక్కు కాబట్టి ఏం చేయాలి? ఒక సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఏమిటా సంగతి? మీ ప్రేమకి ప్రపంచం నోచుకోంది. మీ శ్రద్ధ దృక్పథాన్ని పొందగల అర్హత ప్రపంచానికి ఉందని మర్చిపోకండి. మీ ప్రేమ కావాలి, మీ శ్రద్ధ దృక్పథం ఇవంతా కూడా ప్రపంచానికి కావాలి అని మర్చిపోకండి అంటున్నారు బాబా. స్వేచ్ఛ స్వాతంత్రాల పట్ల యువతకి మక్కువ ఎక్కువే అన్నారు బాబా. స్వేచ్ఛ పిపాసులు కనుక ఎవరి పెత్తనాన్ని యువత సహించదు, సరికదా, ఎదురు తిరుగుతుందని అంటూ బాబా స్వేచ్ఛా స్వాతంత్రాలకు కొత్త నిర్వచనం చెప్పారు. మాయ ప్రలోభానికి చిక్కకండని హితవు చెప్పారు యువతకి. మాయ ప్రలోభాలు ఎన్నెన్నో. యువకులు వాటి భ్రాంతిలో పడే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండాలి మీరు. ఇదేమీ అంత తేలిక కాదు, చాలా కష్టం. ఎంతో గట్టి ప్రయత్నం చేస్తేనే మాయా వలయం నుంచి తప్పించుకుంటారు అన్నారు బాబా. అగౌరవంగా ప్రవర్తించడం, మేమే అధికులమన్న భావన, రంధ్రాన్వేషణ ఇవేవి కావు. స్వీయ వ్యక్తీకరణ అంటే అలానే పగ, వాళ్ళు వేరు నేను వేరు అన్న ధోరణి కూడా కాదు. నిజమైన స్వేచ్ఛ అంటే అన్నారు బాబా, స్వాతంత్రం మీకు హక్కు కావచ్చు, స్వేచ్ఛ మీకు కొన్ని బాధ్యతలు తెలుస్తుంది, వాటిని నెరవేర్చడం యువత కర్తవ్యం అని బాబా స్పష్టం చేశారు. స్వేచ్ఛ అనే హక్కుకి యువత అర్హులు ఎప్పుడు అవుతారో కూడా బాబా చెప్పారు. స్వేచ్ఛ అనే హక్కుకు యువత అర్హులు ఎప్పుడు అవుతారో కూడా బాబా చెప్పారు. బాధ్యతలు లేని స్వేచ్ఛ వరం కాదు, సరికదా, సందిగ్ధంలో పడేసే శాపం అన్నారు. యువతకి సంయమన శక్తి అవసరం. అలాగే నలుగురితో సహకరించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవాలి. అప్పుడే స్వేచ్ఛకు ఒక విలువ, ఒక యోగ్యత సమకూరేది అని చెప్పారు బాబా. ఇంకో మాట కూడా చెప్పారు, ఆపదలు ఎదురైతేనేం అనే ధోరణి యువతది. ఎప్పుడు కార్యోన్ముఖులే వీళ్ళు. వాళ్ళ నిర్భీతికి జీవిత లక్ష్యం సాధించాలని వాళ్ళు అంతరాల్లో నుంచి వినిపిస్తున్న కోరికకి అడ్డుకట్ట వేయకూడదు, సరికదా, వాళ్ళని ప్రోత్సహించాలి. అయితే కార్యదీక్షా సమయంలో యువత కొన్ని మెలకువలు పాటించాలి. 1, పని యావత్తు సృజనాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడాలి. 2, వాళ్ళ పని వల్ల ఏది పాడు కాకూడదు. కార్యదీక్షా సమయంలో యువత కొన్ని మెలకువలు పాటించాలి. వాటిలో మొదటిది, పని యావత్తు సృజనాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడాలి. 2వది, వాళ్ళ పని వల్ల ఏది పాడు కాకూడదు, ఎవరికి నష్టం రాకూడదు. ప్రేమ, సేవ ఈ 2 పదాలు వారి జీవిత పరమావధి కావాలి అని బాబా యువతకు ఇచ్చిన తన ప్రత్యేక సందేశంలో పేర్కొనటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడికి ఎపిసోడ్ పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్ 72, ఇది స్వర్గం నరకం. ఇది కొంచెం పెద్దది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాం. 154వ పేజీ వరకు కంప్లీట్ అయింది. 155 పేజీ కాంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి సిద్ధలక్ష్మి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా.
జయబాబా అండి శర్మ గారు. మల్లాది గారు వ్రాసిన సత్వమేవ శరణం పుస్తకం నుండి బాబావారు అక్షర పలకంపై వివరించిన ఆఖరు సందేశం మరియు విద్యార్థులకు ఇచ్చిన యువతకు ఇచ్చిన ప్రేమ సేవ సందేశం అనే విషయాలు బాబావారి మాటల్లోనే ఎంతో చక్కగా వివరంగా చదివి వినిపించారు. మీకు ధన్యవాదములు. బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుచున్నాను. జై బాబా. ఇప్పుడు మనం హారతి, పార్వతి గారు మీరు హారతి చేయండి. జై బాబా అండి పార్వతి గారు. जय बाबा अंडी జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय सनातन पुरुषुडवु नीके प्रभु मनसुहारतुलु పలుకకే ఎడలు దోచిన నీకి ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభు మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. జై బాబా అండి వినిపించట్లేదు. ఆగిపోయారేంటండి జయబాబా? వీటిలోకి వెళ్ళిపోతున్నారు. జయబాబా సిద్ధలక్ష్మి గారు మీరు కంటిన్యూ చేయండి అక్కడి నుంచి. భారతి గారు మీ మ్యూట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా మ్యూట్ అయిపోతుంది ఫోను. అదే మ్యూట్ అవుతుంది. సిద్ధలక్ష్మి గారు మీరు కంటిన్యూ చేయండి ఆరతి. రామచందర్ గారు చేస్తారు. జై బాబా. చేయండి చేయండి రామచంద్ర భాయ్. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే
పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అండి రామచంద్ర గారు, మీరు బాబా వారికి ఎంతో చక్కగా హారతిని ఇచ్చారు. మీకు ధన్యవాదములు. జై బాబా అండి అందరికీ. బాబా వారి ప్రేమాశిస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో చక్కగా జరుపుకున్నాము. ప్రియతమునికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదములు. జై బాబాలు అందరికీ జై బాబా. జై బాబా సిద్ధలక్ష్మి జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అందరికి జై మెహర్ బాబా. జై మేర్ జై బాబా, బాబా జై మేర్ బాబా. జై బాబా అండి అందరికి జై బాబా.